నమస్కారం మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాయిదా పడిన కొత్తవలస మండలం ఎంపీపీ ఎన్నిక శుక్రవారం నాడు ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నందు గోదావరి నిత్యహారతి కార్యక్రమం పునః ప్రారంభం. తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని స్థానిక స్త్రీ శక్తి కార్యాలయం నందు మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిచే లాంచింగ్ చేయనున్న 2వ విడత వైఎస్ఆర్ ఆస్ట్రా లైఫ్ టెలికాస్ట్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత డ్వాక్రా మహిళల సంఘాలకు రుణమాఫీ కార్యక్రమం. ఇక డీటెయిల్స్ చూస్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రశాంతంగా ముగిసిన కొత్తవలస మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక. కొత్తవలస మండలం పరిషత్ అధ్యక్షురాలుగా నీలంశెట్టి గోపమ్మ ఏకగ్రీవ ఎన్నిక. ఉపాధ్యక్షురాలిగా మేలాస్త్రి సరస్వతి ఏకగ్రీవ ఎన్నిక. ఎన్నికల ప్రక్రియకు హాజరైన డీసీసీబీ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, మండల పార్టీ అధ్యక్షులు మేలాస్త్రి అప్పారావు, మాజీ ఎంపీపీ గోరపల్లి శివ పాల్గొన్నారు. వారి ఫ్యామిలీ ఎప్పటి నుంచో కూడా ఈ మండలంలో రాజకీయ పరంగా ఉన్న ఫ్యామిలీ. జగన్నాథం గారు ఉన్నప్పుడు కానీ ఆ తర్వాత ఆయన జడ్పీటీసీగా ఎంపీపీగా చేశారు. గోపమ్మ గారు జడ్పీటీసీగా చేసి ఈరోజు ఎంపీపీగా అవ్వటం జరిగింది. గోపమ్మ గారు కానీ మా వైస్ ఎంపీపీ సరస్వతి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకి 100% దగ్గరగా పనిచేస్తూ ఈ 5 సంవత్సరాల్లో ఈ కొత్తవలస మండలంలో అభివృద్ధి అంటే చేసి చూపిస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది. వీరిద్దరికీ కూడా ఇక్కడ ఉన్న ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించాలని. ఈరోజు ఒక పదవి మనకు వచ్చిందంటే మనం గొప్పలై రాలేదు. ప్రజలు మనల్ని అభిమానించి మనం ప్రజలకు సేవ చేస్తామనే నమ్మకంతో పదవులు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి ఇప్పుడు చెప్తా ఉంటారు, మనందరికి ఉండేది ఒకటే ఓటు. మనం గెలిచామంటే ఎంతోమంది మనం నమ్మి వారి ఓట్లందరూ మనకు వేస్తే ఈరోజు గెలిచాము. కాబట్టి ప్రజలకు మనం రుణపడి ఉన్నాము అనే ఆ ఒక్క ఆలోచనతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడుస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా కలిసికట్టుగా వీరిద్దరికీ సహకరించి ఈ 5 సంవత్సరాల్లో కొత్తవలస మండలానికి అభివృద్ధి సంక్షేమం అంటే ఏంటో చేసి చూపిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి మాకందరికీ కూడా ఈరోజు ఈ పదవులు వచ్చినాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెలవని, ఆయనకు రుణపడి ఉంటామని, ప్రజలకు రుణపడి ఉంటామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నందు గోదావరి నిత్యహారతి కార్యక్రమం పునః ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రాం పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2015 పుష్కరాల నాటి నుండి ప్రతిరోజు నిత్యహారతి కార్యక్రమాన్ని గోదావరి మాతకు సమర్పించుకుంటూ ఉన్నామని, గత ఏడాదిన్నరగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఈ కార్యక్రమాన్ని నిలిపివేసి దసరా ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా ఈ రోజున అమ్మవారి ఆశీస్సులతో అందరికీ ఆయుర ఆరోగ్యాలు కలగాలని, గోదావరి మాత అనుగ్రహం అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాన్ని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలియజేశారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని చూడటానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల ప్రజలు విచ్చేశారు. అమ్మవారి వాహనము అగుట చేత ఈ సింహహారతిని దర్శించుకోవడం వలన మానసిక ఆందోళనలు భూత ప్రేత పిశాచ బాధలు కలవు.
బాబా అడ్డం రాకండి గురుగుడు. అరే మురళి అసలు బాగాలేదు. అష్టరంగులు వస్తున్నాయి. రాజమహేంద్రవరంలో గోదావరి నిత్యహారతులు పునఃప్రారంభం అవ్వడం నిజంగా దసరా రోజున దేవీ నవరాత్రులు ప్రారంభం రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ రాజమహేంద్రవరంలో ప్రజలందరూ కూడా మళ్ళీ గోదావరి హారతులు చూస్తామా లేదా అని ఒక మీమాంసలో ఉన్నారు. కరోనా తర్వాత సంవత్సరంన్నర కాలం తర్వాత మళ్ళీ ఈ రోజున పుష్కర్ ఘాట్లో ప్రారంభించడం దేవాదాయ ధర్మాదాయ శాఖ అదేవిధంగా బుధవారం కార్యక్రమంగా గత 5 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మళ్ళీ ఈ రోజున రాజమండ్రిలో చూడటం చాలా సంతోషంగా ఉంది. ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తులందరూ కూడా గోదావరి హారతుల యొక్క విశిష్టతని తెలుసుకుని ఆశీర్వాదం తీసుకుని గోదావరమ్మ తల్లి ఆశీర్వాదం తీసుకుని భక్తులందరూ కూడా రావడము. ఈరోజు మనం చూసినట్టయితే ఎంతోమంది భవానీలు కూడా వాళ్ళు కూడా పారాయణం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి భక్తిభావం పెంచే విధంగా మన హైందవ సంస్కృతి ఇంకా పెంపొందించే విధంగా ప్రజలందరూ కూడా ముందరికి నడుం బిగించి రావాలి అని కోరుకుంటూ మనకి గంగా హారతి ఏ రకంగా అయితే కాశీలో జరుగుతుందో అదే రీతిలో మన దక్షిణ గంగా గోదావరమ్మ తల్లికి కూడా ఇక్కడ రాజమహేంద్రవరం అంటే దక్షిణ కాశీ కిందన పేరుంది. కల్చరల్ క్యాపిటల్ కింద సాంస్కృతిక రాజధాని ఉభయ తెలుగు రాష్ట్రాలకు కూడా రాజమహేంద్రవరం ఉండడం ఎక్కడి నుంచో ప్రదేశాల నుంచి కూడా ఇక్కడ గోదావరి హారతులు నిత్యం చూస్తూ ఉంటారు. మళ్ళీ గోదావరి హారతులే కాకుండా ముఖ్యమంత్రి గారు కూడా మొన్న ధర్మపదం అనే ఒక లాంచ్ కూడా చేయడం జరిగింది. దాంట్లో మన హిందూ సంస్కృతి ఏ రకంగా పెంపొందించాలి, మన సాంస్కృతిక కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి, మనకి ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి వచ్చే భరతనాట్యం కానీ కూచిపూడి లాంటివి, హరికథలు, బుర్రకథలు లాంటివి కూడా ఇక్కడ ఈ హారతుల ముందు కూడా 1 గంట 2 గంటల ప్రోగ్రాం కూడా ధర్మపదం ప్రోగ్రాం కింద స్టార్ట్ చేస్తూ ముఖ్యంగా ఈ క్రెడిట్ అంతా కూడా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డాక్టర్ వాణి మోహన్ గారు వారిని ప్రెషర్ పెట్టడం వలన ఈ రోజున ఈ పునఃప్రారంభం అయింది. ఇది నిత్యము ఎల్లప్పుడూ కూడా రాజమహేంద్రవరంలో ఒక తలమానికంగా ఉండే విధంగా గోదావరి హారతులు పూర్తిగా ఉండే విధంగా నిత్యము ఎల్లకాలం ఉండే విధంగా ఇక్కడ రాజమండ్రిలో ఉండే విధంగా నా ప్రయత్నం చేస్తానని ఈ అంతరాయం రావడం జరిగింది. దాని తర్వాత ఆఫీసర్స్ అందరినీ కూడా పరుగులు పరిగెట్టిస్తూ ఎట్టి పరిస్థితుల్లో దేవీ నవరాత్రుల రోజున ప్రారంభించాలి అని ఒక సంకల్పంతో దేవుడు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ఆయన ద్వారానే ప్రారంభమైంది. ఈ రోజు చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క గోదావరి నిత్యహారతులు ఎల్లప్పుడూ కూడా మన రాజమహేంద్రవరము కళలకి పుట్టినిల్లు. మన రాజమహేంద్రవరంలో ఎల్లప్పుడూ కూడా గోదావరి హారతులు నిత్యహారతులు జరగాలని దేవుడు భగవంతుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఎక్కడెక్కడి నుంచో వేరే ప్రదేశాల నుంచి ప్రజలందరూ కూడా మనకి గంగా నది ఏ రకంగా అయితే ఉత్తరాన ఉందో దక్షిణ గంగా కిందన మన గోదావరమ్మ తల్లి ఆ రకంగా మన భారతదేశంలో ఉంది. అదేవిధంగా దక్షిణ కాశీ కింద కూడా రాజమహేంద్రవరం ఉంది కాబట్టి మనకు అక్కడ గంగా హారతి ఏ రకంగా అయితే జరుగుతుందో అదే రీతిలో మన రాజమహేంద్రవరంలో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అదేవిధంగా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మొన్న పుష్కరాలు దగ్గర నుంచి ఈ రోజు కూడా
కరోనా లేకుండా ఉంటే నిత్యం జరిగి ఉండేది. అయినప్పటికీ కూడా ఇక్కడ నేను ఎంపీ కింద ఉన్నాను కాబట్టి ఇది పూర్తిగా నా బాధ్యత కింద తీసుకుని రాజమహేంద్రవరంలో ఎప్పుడు నిత్యము గోదావరి హారతులు జరిగే విధంగా నేను నా యొక్క ప్రయత్నం చేసి ఇది నిత్యం ఉండే విధంగా చూస్తానని కూడా ఈ యొక్క సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఇప్పుడు గోదావరి హారతులు అయిన తర్వాత మనకి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉన్నాయి కాబట్టి భక్తులందరూ కూడా కూర్చుని ఈ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలని తిలకించవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరి ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు, దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. అందరికీ కూడా దేవీ తల్లి ఈ యొక్క కరోనా మహమ్మారి పూర్తిగా యావత్ ప్రపంచం నుంచి తరిమికొట్టే విధంగా ఆశీర్వదించాలి మానవాళ్ళని అని కూడా ఈ రోజు ప్రార్థిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న కోరిన కోరికలు తీర్చే శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అయిన ఈ రోజు భవానీ భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఉదయం 5 గంటల నుండి భవానీ భక్తులు మాలను ధరించారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ ఫ్యామిలీ ఫౌండర్ నంబర్ దేవులపల్లి సుబ్బారాయ శాస్త్రి దంపతులచే కలశ స్థాపన చేసి నవరాత్రి మహోత్సవాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బళ్ల నీలకంఠం, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి క్యూలైన్లో వేచి ఉన్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు దర్శనం అనంతరం ఉచిత తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేశారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు, చండీ పారాయణం, హోమాలు నిర్వహించనున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. అమ్మవారి దసరా మహోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాల అలంకరణతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని స్థానిక స్త్రీశక్తి కార్యాలయం నందు మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిచే లాంచింగ్ చేయనున్న 2వ విడత వైఎస్ఆర్ ఆసరా లైవ్ టెలికాస్ట్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ మోపిదేవి, విజయ నిర్మల, వెంకట హరినాథ్ బాబు వారు మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలలో ఉన్న మహిళల ఆర్థిక ఇబ్బందులను ముఖ్యమంత్రి వర్యులు తన సుదీర్ఘ పాదయాత్రలో కళ్లారా చూసి చెల్లించి నాటికి ఉన్న రుణం 25.517 కోట్లు 4 విడతలుగా నేరుగా తమ సంఘాలకు జమ చేస్తానని మాట ఇవ్వటమే కాక నవరత్నాల్లో చేర్చి ఆడిన మాట తప్పకుండా అక్క చెల్లెమ్మలు స్వశక్తితో గౌరవప్రదమైన జీవనం గడపాలనే సంకల్పంతో 2వ విడతగా 6,430 కోట్లు జమ చేయడం అందరూ గర్వించదగ్గ విషయమని తెలియజేశారు. జెడ్పీటీసీ నర్రా సుబ్బయ్య మాట్లాడుతూ వైఎస్ఆర్ ఆసరా పథకంతో పాటు అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత విద్యా దీవెన, వసతి దీవెన, అక్కా చెల్లెమ్మలు పేరున ఇళ్ల పట్టాలను ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలియజేశారు. ఎంపీటీసీ నాజర్ ఖాన్, ఎంపీడీఓ నర్రా నాగలక్ష్మి, తహసీల్దార్ జి శ్రీనివాసరావు, ఎండీఓఎన్ నాగలక్ష్మిలు చెక్కును ఆవిష్కరించి సంఘాల వారికి అందజేశారు. ఈ కార్యక్రమానికి మండల సమైక్య ప్రతినిధులు పి శ్రీలక్ష్మి, సిహెచ్ సుజాత, కె లక్ష్మి, తిరుపతమ్మ, కోటేశ్వరి, ఏపీఎం శ్రీనివాసరెడ్డి, సిసిలు కోటేశ్వరమ్మ, రత్నరాజు, సుబ్రహ్మణ్యం, మంజుల, అకౌంట్ హెడ్ ఆర్ నాగలక్ష్మి మహిళా సంఘాలు పాల్గొన్నారు. చదువుకున్న బిడ్డలకి ఇంటికి చొప్పున ఏ ఇంటి చూసినా 1,50,000 రూపాయల నుంచి పైచిలుగే తప్ప తక్కువే రాలేదు. గ్రామాలకి ఎంక్వైరీ చేసుకుంటే గ్రామానికి వచ్చి ఎన్ని కోట్లు వచ్చిందంటే మా గ్రామానికి 2 కోట్లు వచ్చేస్తున్నారు, నీ గ్రామానికి ఎంత వచ్చిందంటే 4 కోట్లు ఇచ్చేస్తున్నారు. అదే మున్సిపాలిటీకి వస్తే దగ్గర 50 కోట్లు. ఒక మున్సిపాలిటీ కార్పొరేషన్కి వచ్చేప్పటికి 1,00,000 కోట్లు వచ్చిన సందర్భం ఉంది.
ఈ విధంగా ఇచ్చిన పథకాన్ని మళ్ళా రెండో విడత కూడా ఇస్తూ అందులో సందర్భంగా ఈ రోజున ఒంగోలులో మన ప్రీత ముఖ్యమంత్రి గారు, మన అన్నగారు ఎంపీ గారు, అన్నగారు ఆయన ఒంగోలు, అన్నగారు వచ్చేప్పుడు పెదగౌరపాడు నియోజకవర్గంలో ఇదే ప్రోగ్రాన్ని లాంచ్ చేయడం జరుగుతుంది. లైవ్ లో చూసుకున్నాం. ఆసరా అనేది ఎంత ఉపయోగపడేదో ఆసరా అంటే ఇది 4 విడతల ఇచ్చే పథకం. ఫస్ట్ విడత మన మండలంలో 1365 మహిళా సంఘాలకి ఇంచుమించుగా 13,50 లక్షలు ఇచ్చారు ఫస్ట్ విడత. రెండో విడత 1416 డోక్రా సంఘాలకి ఈ రోజున 13,56 లక్షలు ఇచ్చారు, 66 లక్షలు ఇచ్చారు. ఇదే విధంగా మన నియోజకవర్గంలో ఇంచుమించుగా 4 మండలాలు లెక్కేసుకుంటే 6,000 డోక్రా సంఘాలు ఉన్నాయి. అదే మున్సిపాలిటీలో చూసుకుంటే 4,000 సంఘాలు ఉన్నాయి. అంటే 10,000 సంఘాలు రేపటి నియోజకవర్గంలో ఉన్నాయి. అంటే ఎన్ని కోట్ల చెట్ల లెక్క? ఎవరున్నారా ముఖ్యమంత్రి గారు? ఎవరు లేరు. అదే విధంగా ఇంతకు ముందు లైవ్ లో చూసాం ఎంత క్షుణ్ణంగా చెప్పారని. ఇచ్చిన పథకాన్ని ఇచ్చినట్టుకో అదే విధంగా ఏ కుటుంబం ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇంత చేసినా సరే ఇంకా చేయాలి ఆలోచనతో ఉన్న మన ముఖ్యమంత్రి గారికి ఏదో కొరత. ఏంటిది? 10 ఇంటికి 10 ఇల్లు, 10 అక్క చెల్లెలు నేను ఇచ్చిన ఇంట్లో ఉంటూ గ్రామాలు కాదు జిల్లా మున్సిపాలిటీల పరిధిలో మున్సిపాలిటీలో కలిసిపోవాలి, గ్రామాల్లో కలిసిపోయి గ్రామాలుగా మున్సిపాలిటీగా అవ్వాలని ఆలోచనతోటి మన నిజామాబాద్లోనే ఇంచుమించుగా ఫస్ట్ విడతలోనే 1,500 ఇళ్లు పంపకం జరిగింది. అదేవిధంగా మళ్ళా కొరత ఇంకా కావాలని చెప్పి మొన్న దగ్గర 1000 ఇళ్లు కావాలని మళ్ళా పెట్టాం. కొంతవరకు భూమి కేటాయించడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేప్పటికి నిజాంపట్నం మండలంలో ఇంచుమించుగా 50,000 జనాభా ఓటర్లతో ఉన్న మండలం మమ్మల్ని ఎనామస్ గా ఎంపీపీగా మా భార్య గారిని విజయనగరం గారిని చేయడం, మా సుబ్బయ్య గారిని ఎంపీ జడ్పీటీసీగా చేయడం మీకు ఎప్పుడు కూడా అభినందనలు తెలియజేస్తూ అలాగే పెట్టిన చెయ్య పెట్టినట్టుకు పెట్టిన ఇది అయిపోయిన తర్వాత మర్చిపోకుండాను ఉండకుండాను ఒక అచ్యుతపురం మన యానమెంట్ గారు అడిగారు మంచి క్వశ్చన్. రైతే బాగుంటే రాజ్యం బాగుంటుంది. రాజ్య సుఖంగా లేనప్పుడు రాజ్యం ఉండదు. మంచి ఆలోచనే. లైలా తుఫాన్ అనేది మా యొక్క వైసీపీలో మాలో వచ్చిన తుఫాన్ ఏంటంటే మా ఈ 2 సంవత్సరాలు వచ్చిన తుఫాన్కి 3,482 హెక్టార్ల పొలం నష్టపోయింది. మా యొక్క గవర్నమెంట్ వచ్చినంత లబ్ధి పొందిన రైతులు 7,439 లబ్ధి పొందిన రైతులు. చెల్లించిన మొత్తం నష్టం 5,22,23,000 రూపాయలని మా వైసీపీ ప్రభుత్వం నష్టపరాలు చేసింది. ఇంత భారీ స్థాయిలో ఏ ప్రభుత్వం కూడా చేసి ఉండదు. అదేవిధంగా ఎలాంటి తుఫాను వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బందికరమైన విషయాలు వచ్చినా సరే మా వైసీపీ ప్రభుత్వం పూర్తిగా మన ఏపీఓ శ్రీనివాస్ రెడ్డికి సరిపోయింది. అలాగనే నాతో విచ్చేసిన మన నూతనంగా జెడ్పీసీగా నరసుబ్బయ్య గారు, ఎంపీడీసీగా నాజగాన్ గారు, ఎంఆర్ఆర్ గారు, శ్రీనివాస్ గారు, ఎండిఓ గారు, యువపేట గారు, నా మండలంలో ఉన్న ఇక్కడికి విచ్చేసిన మహిళా అక్కా చెల్లెలకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. విలేకరులకి నా యొక్క ధన్యవాదాలు. గతంలో చూసాం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూసాం, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకుండానే పూర్తిగా ఇబ్బందులు పడి ఈ రోజున ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించుగా 2.5-3 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో
పెట్టిన నా నవరత్న పథకాలు, నవరత్నాలు అంటేనే 9 పథకాలు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క కుటుంబానికి అందేటట్టు చేస్తూ ఇచ్చిన పథకాలు నవరత్న పథకాలు కాకుండా ఇంకెక్కువ చెప్పలేని విధంగా అది చెప్పే పథకాలు కూడా మనం చెప్పలేని విధంగా ఆ ఒక సీఎం గారే చెప్పగలుగుతాడు. ఆయన పెట్టిన పథకాలు కూడా మనం ఎవరు కూడా చెప్పలేము. పథకాలు పెట్టుకుంటూ వచ్చి ఈ రోజున కేంద్రాలు పెట్టాం. రైతు భరోసా కేంద్రం పెట్టాం, సచివాలయం కేంద్రం పెట్టాం, హెల్త్ సెంటర్ పెడుతున్నాం. ఈ విధంగా ఒకే గ్రామంలో 3,000 జనాభాకి ఈ 3 సెంటర్లు ఉంటాయి. ఎలాంటి విధంగా కావాలన్నా సరే మీకు కావాల్సిన రిపోర్టు, భూసారాసం బట్టి ఎరువులు వాడేదంటకు, రైతుకు కావాల్సిన ఎరువుల్ని ఇంతకుముందు ఎనుక్కునేదంట కాకుండాను వరదలుగా ముందే చూపుతోటి షిప్పుల ధరలు తెచ్చుకోవడం వస్తాయి. అది హెలికాప్టర్ ధర ఎరువులు షిప్పుల ధర తెప్పించుకుని ఆల్రెడీగా స్టాక్ పెట్టుకుని రైతు భరోసా కేంద్రాల్లో ఇప్పటికే నిల్వ ఉన్న సందర్భం కూడా ఉంది. మనకి ముందు చూపుతోటి ఆలోచించే ముఖ్యమంత్రి గారు మనకి ఎవరైనా ఇంత ముందు కనపడ్డారు? ఒక రాజశేఖర రెడ్డి గారు తప్ప ఎవరు లేరు. అదేవిధంగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఒక్క అడుగు ముందుకేస్తే ఆయన తనయుడిగా 2 అడుగులు ముందుకేస్తానని చెప్పి ముందుకేసుకొచ్చి మనకున్న ఒక నామినేటెడ్ పోస్టులు ఇంతకుముందు రిజర్వేషన్ ప్యాటర్న్ వచ్చినా సరే, ఇవ్వలేని సందర్భంలో ఉన్నా సరే ఈ రోజు రిజర్వేషన్ ప్యాటర్న్ పూర్తి స్థాయిలో చేయాలనే ఆశతోటి ఈ రోజున చట్టసభల్లోనా సరే, దిగువనున్న జడ్పీ మున్సిపల్ స్థాయిలోనే సరే, తర్వాత మండల స్థాయిలో సరే, గ్రామ పంచాయతీ స్థాయిలో సరే ప్రతి ఒక్క దాంట్లో మహిళలకి 50% షేర్ కావాలని ముందుగా ఆలోచించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా నిజాంపట్నంలో 150 వార్డు నెంబర్లు ఉన్నారు. మండలం మొత్తం మీద 150 వార్డు నెంబర్లు ఉన్నారు. దీంట్లో 75 మంది లేడీసే. ఇది సాధని చెప్పి కోఆప్షన్ కూడా మన శ్రీనివాసరావు ఏపీ అన్నట్టు ఒక రాత్రి పూట నేను అన్నగారు ఆలోచించి అడవిలో గౌసు బారెక్కిస్తే ఎలా ఉండదు. అప్పుడు ఆ అమ్మాయి గురించి మనం కనుక్కుంటే ఇవ్వచ్చు సార్ ఇబ్బంది లేదన్నది టక్కన చేసాం. అదేవిధంగా వైఎస్ఆర్ ఆసరా ఇవాళ లాంచ్ చేశారు. మన రాష్ట్ర వ్యాప్తంగా 7.97 పొదుపు సంఘాలకు 78.76 లక్షల మందికి ఈరోజు 2వ విడత సుమారు 6,440 కోట్ల రూపాయలు మీ అందరి అకౌంట్ లో పడ్డాయన్నమాట. గత ప్రభుత్వంలో చూసాం మనం. గత ప్రభుత్వంలో మరి చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి రుణమాఫీ చేస్తున్నాడు, చేశాడా? పాల వడ్డీని మరి 0 వడ్డీని తీసేసాడు, అలా తెలిసిందా కదా. మరి ప్రపంచవ్యాప్తంగా ఈరోజు కరోనాతో ఎక్కడా కూడా ఏ దేశంలో కూడా కాదు మన దేశంలో కూడా మరి ఏ రాష్ట్రంలో కూడా ఆర్థిక వ్యవస్థ చిన్నతనం అయిపోతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీరందరూ కూడా బాగుండాలనే ఆలోచనతోనే మహిళా పక్షపాత పార్టీ మంది, మహిళా పక్షపాత ప్రభుత్వం ప్రతి విషయంలోనూ 50% అన్నారు. ఏ కుటుంబంలో మహిళలు బాగుంటేనే ఆ కుటుంబం బాగుంటుంది అన్నమాట. అందుకనే ఇప్పుడు దగ్గర చాలా మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. దగ్గర మాట్లాడిన 99% మహిళల గురించే మాట్లాడారు. నవరత్నాల్లో వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయూత, మరి 0% వడ్డీకి, మరి అమ్మ వడ్డీ ఇవన్నీ కూడా మహిళల అకౌంట్ లోనే పడుతున్నాయి. ఈ వచ్చేటువంటి అమౌంట్ మొత్తాన్ని కూడా మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగపరచుకోవాలి. మీరు మహిళ పారిశ్రామికవేత్తలుగా తయారన్న ఆలోచనలోనే మన జగన్మోహన్ రెడ్డి గారు మీ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుంది అనమాట. అట్లాగే మన ఎంఆర్ఓ గారు చెప్పారు దగ్గర సమగ్ర భూ సర్వే అనేది మన భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేదు కదా సార్. మరి అలాంటి చక్కటి ఆలోచన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిందనమాట. సుమారు 1,000 కోట్లు ఖర్చు పెట్టి గత ఫస్ట్ నుంచి కూడాను
మన వాళ్ళు ఏదో పొలాలు వ్యవసాయం చేసుకుంటుంటారు, ఏదో అగ్రిమెంట్ చేసుకుని పక్కన పడేస్తారు. వాటికి పూర్తిగా డాక్యుమెంట్స్ అవి ఉండవు. 1B కానీ అడంగల్ కానీ పాస్ పుస్తకాలు కానీ వాటిని పట్టించుకోరు. ఇప్పుడు 1B కానీ అడంగల్ కానీ పాస్ పుస్తకాలు కానీ అన్ని ఉంటేనే మన ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏదైనా సరే అవి ఉంటేనే పడతాయి అన్నమాట. అందుకనే ఇప్పుడు సమగ్ర భూ సర్వే అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే దసరా అయిపోయిన తర్వాత కూడా జరుపుకుంటాం కదా. ఈ ఆసరా ద్వారా మనకు వచ్చే అమౌంట్ని మీరు దాన్ని ఏ విధంగా అయితే వినియోగించుకుంటారో దాని మీదే మన కుటుంబం ఆధారపడి ఉంటుంది. తహసీల్దార్ గారు చెప్పినట్లు మన వినియోగం మీదే మన రాష్ట్ర భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది. ఆ అమౌంట్ని మీరు సక్రమంగా వినియోగించుకొని మీ కుటుంబ అభివృద్ధికి తోడ్పడుతూ నిజాంపట్నం మండలానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ భూమి మీద నడిచాడా, ఇలాంటి అహింస ఇలాంటి సిద్ధాంతాలతో ఒక మనిషి భూమి మీద ఉన్నాడా అన్నది ఆయన ఆశ్చర్య ప్రకటించాడు మా మహాత్ముడి గురించి. అలాగే ఈ రాష్ట్రంలో ఈ పథకాలు చూస్తుంటే అసలు ఎన్ని పథకాలు, ఈ డబ్బులన్నీ కూడా ఎన్ని లక్షల కోట్లతో ఇలాంటి పథకాలు ఎలా పెడుతున్నారని చెప్పేసి ఆశ్చర్యం వస్తుంది సగటు వాళ్ళకి. కానీ ఆయన చేయగలుగుతుంది ఏకైక సీఎం. దేశంలోనే ఎవరూ లేరు. ఈ పథకాలు ఎన్నో రాష్ట్రాలు కూడా ఎన్నెన్నో పథకాలు ఆ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా ఏ ఒక్కళ్ళు కూడా సాహసం చేయనటువంటి రీసర్వే కార్యక్రమం దాదాపు 150 ఏళ్ల క్రితం రీసర్వే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేశారు. ఈ రాష్ట్రం మొత్తాన్ని లేదా ఈ దేశం మొత్తాన్ని కూడా వాళ్ళు సర్వే చేశారు. కొండలు గుట్టలు అడవులు మొత్తం కూడా నిజామాబాద్లో ఉన్న మన ప్రతి ఒక్క అణువు కూడా వాళ్ళు సర్వే చేసి పెట్టి ఆ బుక్స్ ఇస్తే ఇప్పటికి కూడా ఈ రోజున్న ఈ 18 సర్వేయర్లు నేనైనా పెద్ద సర్వేలైనా ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు రాసిన FMP బుక్స్నే ఈరోజు మాకు గైడెన్స్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న తగాదాలు భూమి మీద తగాదాలు పెరిగిపోయాయి. ఎన్నో తగాదాలు అయిపోతున్నాయి. కోర్టుల్లో భూమి మీద భూ తగాదాలే, ఈ రెవెన్యూ కోర్టుల్లో భూ తగాదాలే, పోలీస్ స్టేషన్కి వెళ్తే భూ తగాదాలు. ఈ తగాదాలన్నింటికి కూడా ముఖ్య కారణం ఈ యొక్క సర్వే మళ్ళా రెండోసారి జరగాలి. అప్పుడున్న సర్వే కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు తగాదాలు వస్తున్నాయి, భూ తగాదాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలకి రికమెండ్ చేస్తూనే ఉన్నారు. అధ్యయనాలు జరిగినాయి. కానీ ఎవరు కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే చిన్న సాహసం కాదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా అన్ని కూడా కొలవాలి. ప్రతి ఒక్క పొలం కూడా ప్రతి ఒక్క సర్వే నెంబర్ కొలవాలంటే ఒక పెద్ద టాస్క్. అలాంటి దాన్ని సీఎం గారు అది ఓకే చేసేసి 1000 కోట్లు దానికి శాంక్షన్ చేసి రీసర్వే జరుగుతుంది. ఆల్రెడీ జిల్లాలో స్టార్ట్ అయింది. మన తెనాలి డివిజన్లో కూడా స్టార్ట్ అయింది. రేపల్మాపో నిజాంపట్నంలో కూడా స్టార్ట్ అయింది. ముత్తుపల్లి పెట్టుకున్నాము. ఆ తర్వాత అన్ని విలేజెస్లో స్టార్ట్ చేసి రీసర్వే కార్యక్రమాన్ని మొత్తం కూడా మండలం మొత్తం సర్వే చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏమీ లేకుండా రీసర్వే జరిగిన తర్వాత రైతులందరినీ కూడా 1B అడంగల్స్ సచివాలయాల ద్వారా పంపిణీ చేసేయాలి. మొత్తం కూడా అన్ని సర్వే అన్ని 1Bలు అన్ని అడంగల్స్ సచివాలయాల ద్వారా ఇచ్చేయాలన్నది సీఎం గారి ఉద్దేశం. ఇలాంటి పథకాలు మా డిపార్ట్మెంట్లో ఎన్నో ఉన్నాయి. ఇలాగ ఇందా జరిగిన ఎన్నో పథకాలు సీఎం గారు ఎన్నో వరుసగా అన్ని కూడా మనం విన్నాము. ఎంతో గొప్ప పథకాలు అన్ని కూడా ఆయన చెప్పినట్టు అన్ని కూడా మహిళలకే ప్రాధాన్యత. ప్రతి దానంలో కూడా మహిళలకు ప్రాధాన్యత. అలాగే మీకు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ఈ భూమి మీద నడిచాడా, ఇలాంటి అహింస ఇలాంటి సిద్ధాంతాలతో ఒక మనిషి భూమి మీద ఉన్నాడా అన్నది ఆయన ఆశ్చర్య ప్రకటించాడు మా మహాత్ముడి గురించి. అలాగే ఈ రాష్ట్రంలో ఈ పథకాలు చూస్తుంటే అసలు ఎన్ని పథకాలు, ఈ డబ్బులన్నీ కూడా ఎన్ని లక్షల కోట్లతో ఇలాంటి పథకాలు ఎలా పెడుతున్నారని చెప్పేసి ఆశ్చర్యం వస్తుంది సగటు వాళ్ళకి. కానీ ఆయన చేయగలుగుతుంది ఏకైక సీఎం. దేశంలోనే ఎవరూ లేరు. ఈ పథకాలు ఎన్నో రాష్ట్రాలు కూడా ఎన్నెన్నో పథకాలు ఆ డిపార్ట్మెంట్లో చూసుకున్నా కూడా ఏ ఒక్కళ్ళు కూడా సాహసం చేయనటువంటి రీసర్వే కార్యక్రమం దాదాపు 150 ఏళ్ల క్రితం రీసర్వే బ్రిటిష్ వాళ్ళు సర్వే చేశారు. ఈ రాష్ట్రం మొత్తాన్ని లేదా ఈ దేశం మొత్తాన్ని కూడా వాళ్ళు సర్వే చేశారు. కొండలు గుట్టలు అడవులు మొత్తం కూడా నిజామాబాద్లో ఉన్న మన ప్రతి ఒక్క అణువు కూడా వాళ్ళు సర్వే చేసి పెట్టి ఆ బుక్స్ ఇస్తే ఇప్పటికి కూడా ఈ రోజున్న ఈ 18 సర్వేయర్లు నేనైనా పెద్ద సర్వేలైనా ఆ బ్రిటిష్ వాళ్ళు ఆ రోజు రాసిన FMP బుక్స్నే ఈరోజు మాకు గైడెన్స్గా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఉన్న తగాదాలు భూమి మీద తగాదాలు పెరిగిపోయాయి. ఎన్నో తగాదాలు అయిపోతున్నాయి. కోర్టుల్లో భూమి మీద భూ తగాదాలే, ఈ రెవెన్యూ కోర్టుల్లో భూ తగాదాలే, పోలీస్ స్టేషన్కి వెళ్తే భూ తగాదాలు. ఈ తగాదాలన్నింటికి కూడా ముఖ్య కారణం ఈ యొక్క సర్వే మళ్ళా రెండోసారి జరగాలి. అప్పుడున్న సర్వే కరెక్ట్గా లేకపోవడం వల్ల రైతులు తగాదాలు వస్తున్నాయి, భూ తగాదాలు వస్తున్నాయి అని చెప్పేసి ఎన్నో ఏళ్లుగా ఎన్నో ప్రభుత్వాలకి రికమెండ్ చేస్తూనే ఉన్నారు. అధ్యయనాలు జరిగినాయి. కానీ ఎవరు కూడా సాహసం చేయలేదు. ఎందుకంటే చిన్న సాహసం కాదు. ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా అన్ని కూడా కొలవాలి. ప్రతి ఒక్క పొలం కూడా ప్రతి ఒక్క సర్వే నెంబర్ కొలవాలంటే ఒక పెద్ద టాస్క్. అలాంటి దాన్ని సీఎం గారు అది ఓకే చేసేసి 1000 కోట్లు దానికి శాంక్షన్ చేసి రీసర్వే జరుగుతుంది. ఆల్రెడీ జిల్లాలో స్టార్ట్ అయింది. మన తెనాలి డివిజన్లో కూడా స్టార్ట్ అయింది. రేపల్మాపో నిజాంపట్నంలో కూడా స్టార్ట్ అయింది. ముత్తుపల్లి పెట్టుకున్నాము. ఆ తర్వాత అన్ని విలేజెస్లో స్టార్ట్ చేసి రీసర్వే కార్యక్రమాన్ని
మొత్తం కూడా మండలం మొత్తం సర్వే చేసి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఏమీ లేకుండా రీసర్వే జరిగిన తర్వాత రైతులందరికీ కూడా 1B అడంగల్స్ సచివాలయాల ద్వారా పంపిణీ చేసేయాలి. మొత్తం కూడా అన్ని సర్వే అన్ని 1Bలు అన్ని అడంగల్స్ సచివాలయాల ద్వారా ఇచ్చారన్నది సీఎం గారి ఉద్దేశం. ఇలాంటి పథకాలు మా డిపార్ట్మెంట్లో ఎన్నో ఉన్నాయి. ఇలా ఇందా జరిగిన ఎన్నో పథకాలు సీఎం గారు ఎన్నో వస్తాయి, అన్ని కూడా మనం విన్నాము. ఎంతో గొప్ప పథకాలు అన్ని కూడా ఆయన చెప్పినట్టు అన్ని కూడా మహిళలకే ప్రాధాన్యత, ప్రతి దానంలో కూడా మహిళలకు ప్రాధాన్యత. అలాగే మీకు ఇస్తున్నటువంటి వైఎస్ఆర్ ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య ఎస్సీ వర్గీకరణ సాధన దిశగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 27 సంవత్సరాల పాటు పోరాటం చేస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ 1994లో మొదలైన వర్గీకరణ ఉద్యమం 1999 వరకు చేసి అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకున్నామంటూ ఆయన పేర్కొన్నారు. 1999 నుండి 2004 వరకు అమలు జరిగిన వర్గీకరణలో భాగంగా మా బిడ్డలకు 22,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. కానీ కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు అని ఆయన తెలిపారు. అనుచిత ఆలోచనలతో ఆనాడు కోర్టు ఎస్సీ ఎస్టీలో మిగిలిన కులాలు చేర్చాలంటే రాష్ట్రాలకు అధికారం లేదు అంటూ తీర్పునిచ్చిందన్నారు. ఆనాటి నుంచి నేటి వరకు వర్గీకరణ సాధన దిశగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆత్మవిశ్వాసంతో అన్ని వర్గాలకు అండగా నిలబడుతూ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఉద్యమాలు చేపడుతున్నామంటూ ఆయన అన్నారు. ధర్మాన్ని కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతుంది అనే దిశగా మాదిగులకు న్యాయం జరగాలని దేవుడు ప్రేరేపించినట్లు నాడు ఏ సుప్రీంకోర్టు అయితే రాష్ట్రాలకు అధికారం లేదు అన్నదో అదే కోర్టు రాష్ట్రాలకే హక్కుందంటూ నేడు తీర్పు చెప్పింది. అప్పటి తీర్పును పునరాలోచించండి అన్నది అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మాదిగ, మండల పార్టీ అధికార ప్రతినిధి నాగరాజు, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ గన్నెపూడి వినయ్, సుధా, చినబాబు, మోజేస్, విద్యార్థి సంఘ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన దిశగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 1994 జూలై 7న ఏర్పడిన నాటి నుండి నేటి వరకు దాదాపు సుదీర్ఘంగా 27 సంవత్సరాల పాటు పోరాటం నిర్వహిస్తున్న విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలిసిందే. 94లో మొదలైన వర్గీకరణ ఉద్యమం 99కి అప్పటి ప్రభుత్వాల మెడలు వంచి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. 99 నుంచి 2004 వరకు వర్గీకరణ అమలు జరగడం, ఆ అమలు జరుగుతున్న సందర్భంలో మా బిడ్డలకి డాక్టర్లు, ఇంజనీర్లు, బీడీ సీట్లతో పాటు 22,000 మందికి ఉద్యోగాలు రావడం చూసి ఓర్వలేనటువంటి కొంతమంది స్వార్థపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా అనాలోచితంగా భారత రాజ్యాంగంలోని 341 ఆర్టికల్ ప్రకారం ఎస్సీల్లో కానీ ఎస్టీల్లో కానీ కొన్ని కులాలను కలపాలన్నా తీసేయాలన్న అధికారం రాష్ట్రాలకు లేదంటూ ఒక అనాలోచితమైనటువంటి తీర్పునివ్వడం. ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అన్నట్టు ఏదైనా కోల్పోవచ్చు కానీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు అన్న మాటను స్ఫూర్తిగా తీసుకొని దాదాపు 2004 నుండి ఈ రోజు వరకు కూడా మేము మళ్ళా వర్గీకరణ సాధన దిశగా పోరాటం చేస్తూనే సమాజంలో ఉండబడినటువంటి అన్ని వర్గాలకు కూడా అండగా నిలబడినటువంటి ఉద్యమాలు నిర్వహించిన చరిత్రని మేము గుర్తు చేస్తా ఉన్నాం. దానికి ఉదాహరణ 2004లో గుండె జబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా వైద్యం చేయాలని చెప్పని ఒక పోరాటం చేస్తే ఆ పోరాట స్ఫూర్తిగా ఆరోగ్యశ్రీ పథకం వచ్చింది. 2007లో వికలాంగులకు పెన్షన్ పెరగడం కోసం ఉద్యమం చేస్తే ఆ రోజు 200 రూపాయలు ఉండబడిన పెన్షన్ ఈ రోజు 2 నుంచి 3,000గా చేరింది. అంతేకాకుండా 2013లో వృద్ధుల వితంతువులకు పెన్షన్ పెరగాలని నడిపిన పోరాటం ఈ రోజు 2,000 రూపాయలకు చేరింది. అంతేకాకుండా సమాజంలో ఉండబడినటువంటి నిరాదరణకు గురి కాబడిన ప్రజల పక్షాన నిలబడి ఒక మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలోనే పోరాటం చేస్తా ఉంది. ఒక బలమైన గొంతుగా మారిన విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తూ సమాజంలో ఉండబడిన అన్ని వర్గాలకు మేము అండగా నిలబడ్డాం, సమాజంలో ఉండబడిన అన్ని వర్గాలకు మేము మేలు చేస్తామన్నటువంటి దీంతో ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనల్ని కాపాడుతున్న దిశగా ఈరోజు ఇన్ని వర్గాలకు అండగా నిలబడినటువంటి మాదిగలకి న్యాయం జరగాలని దేవుడు ప్రేరేపించినట్టు ఏ సుప్రీంకోర్టు అయితే 2004లో రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పిందో అదే సుప్రీంకోర్టు ఆగస్టు 27, 2020న రాష్ట్రాలకే హక్కు ఉంది, 2004 నాటి తీర్పును పునఃసమీక్షించండి, రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉన్నప్పుడు వాటిని సక్రమంగా అందుతున్నాయా లేదని పంచాధికారం కూడా రాష్ట్రాలకే ఉంటుందని చెప్పని తీర్పునివ్వడం జరిగింది. అందుకే
ధర్మం న్యాయం మా వైపు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం గన్నవరంలోని బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో వైఎస్ఆర్ ఆసరా 2వ విడత రుణమాఫీ గొల్లనపల్లి హెచ్ఎం కొల్లి జగదీశ్వర అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, రవాణా శాఖ మరియు సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య, కృష్ణా జిల్లా కలెక్టర్ జె నివాస్, గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ ఏటా 18,750 చొప్పున 4 ఏళ్ల కాలంలో 75,000 మహిళలకు ఉచితంగా ప్రభుత్వం అందించడం జరుగుతున్నదని, నేడు 25 లక్షల మంది అకౌంట్లోకి డబ్బులు జమ కానున్నాయని, ఈ చేయూత పథకం 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలో అర్హత ఉన్న మహిళలకు వర్తిస్తుందని అన్నారు. అనంతరం దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర మహిళా సంక్షేమం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టామని, అమ్మఒడి, వైఎస్ఆర్ చేయూత, వైఎస్ఆర్ ఆసరా, కాపునేస్తం మహిళల పేరిట సుమారు 5 లక్షల రూపాయల ఇళ్ల స్థలం కేటాయించడం జరిగిందని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ నామినేటెడ్ పోస్టులో 50% మహిళా రిజర్వేషన్ల వంటి పథకాలు తెచ్చాం. ప్రతి రంగంలోనూ మహిళలు అభివృద్ధి చెందాలని 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళల్లో 60% మాత్రమే అక్షరాస్యత ఉంది. ఇప్పటికీ 40% మంది మహిళలకు చదువు అందడం లేదని, చదువులకు పేదరికం అడ్డు కాకూడదనే అమ్మఒడి పథకం తీసుకొచ్చామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ మోహన్ కుమార్, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు, పామరు ఎమ్మెల్యే కైలే అనిల్, గన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ నిడమర్తి సౌజన్య, వైఎస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గన్నవరం సోదరిమణులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరీ ప్రత్యేకించి గన్నవరం నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాల్లోని సోదరిమణులందరికీ కూడా గన్నవరం మీ శాసనసభ్యుడు వంశీ గారు కృషితో 62 కోట్ల రూపాయల ఈ విలువైనటువంటి డబ్బుని ఆసరా పథకం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీద గన్నవరం నియోజకవర్గంలోనే అట్టచెల్లెలకు ఇంటికి కృషి చేసినందుకు మనస్ఫూర్తిగా వంశీ గారిని అభినందిస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఘనంగా అధికారులు వంశీ గారు కలిసి ఏర్పాట్లు చేశారేమో కానీ మీరందరూ ఇక్కడ కనుక రాకపోతే కనుక ఇది ఎందుకు ఉపయోగం లేకుండా, ఈ అలంకరణ, ఈ కుర్చీలు ఎందుకు ఉపయోగం లేకుండా ఉండేది. కానీ వాళ్ళు చేసిన కృషికి మీరు అంతకంటే రెట్టింపుగా ఆడపిల్లలందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలియజేసినందుకు గన్నవరంలోని అక్కచెల్లెలందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జగన్. అన్న ఒకసారి కొన్ని పక్క తక్కువ ఎమ్మెల్యే గారికి సాంగ్స్ ఇస్తే పిల్లలు డాన్స్ చేయడానికి వాళ్ళు అభివృద్ధిగా ఉంటుందని కార్యనిర్వాహకులు మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళలకు మరి కొంచెం సేపట్లో మన సీఎం గారి ప్రోగ్రాము మీరు ప్రోత్సహించి వచ్చినటువంటి అందరి మహిళలకు సోదరులు సోదరులు అందరికీ నమస్కారం. ఇవాళ చాలా గొప్ప దినం. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి 2వ విడత మరి రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి నేను మీ అందరితో చెప్తా ఉన్నాను. అది మీ అందరితో తెలుసు వేస్తే ఇవాళ మీరందరూ గమనించండి, మరి మాజీ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే తర్వాత మాట్లాడడం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 3,448 కిలోమీటర్లు తిరిగి పాదయాత్ర చేసి మన నూజివీడు మీద కూడా రావడం జరిగింది, అదేవిధంగా మన గన్నవరం మీద కూడా రావడం జరిగింది. మరి వచ్చి మనందరికీ కూడా హామీ ఇచ్చే సంగతి అందరూ కూడా మర్చిపోకూడదు. మరి పోరాటాల్లో అనేకమైనటువంటి గౌరవాల గురించి ఒక్కొక్క కాన్ఫరెన్స్ లో ఒక్కొక్క రకంగా ఆయన ఉపన్యాసం చేసి నిజంగానే అంటే ఆయన గౌరవాలు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడు కూడా నేను కొంచెం ఆలోచించాను. ఏం ఆలోచించానంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, నిజంగా మనం
అది ఆచరించగలవా చేయగలవా అని చెప్పేసి నేను ఆలోచించాలని చెప్పేసి నేను మీ అందరితో చెప్తాను. కానీ ఆయన రావడం ఏంటి? వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాయిదా పడిన కొత్తవలస మండలం ఎంపీపీ ఎన్నిక శుక్రవారం నాడు ప్రశాంతంగా జరిగింది. రాజమహేంద్రవరం పుష్కర ఘాట్ నందు గోదావరి నిత్యహారతి కార్యక్రమం పునః ప్రారంభం. తిమ్మరాజుపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు. గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని స్థానిక స్త్రీ శక్తి కార్యాలయం నందు మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిచే లాంచింగ్ చేయనున్న 2వ విడత వైఎస్ఆర్ ఆసరా లైఫ్ టెలికాస్ట్. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం. వైఎస్ఆర్ ఆసరా 2వ విడత డ్వాక్రా మహిళల సంఘాలకు రుణమాఫీ కార్యక్రమం. మాస్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.